మహాభారత యుద్ధంలో వాడిన బ్రహ్మాస్త్రం కేవలం మంత్రాలు చదివి వదిలే ఒక మామూలు బాణం కాదా? వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ లాంటి టెక్నాలజీని వాడారా? కురుక్షేత్రంలో జరుగుతున్న మహాసంగ్రామాన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు తన దివ్య దృష్టితో లైవ్ గా ఎలా వివరించాడు? అసలు మన పురాణాలను కేవలం కట్టుకథలు అనుకుంటే ఇప్పటి మోడర్న్ సైన్స్ కనిపెడుతున్న ఎన్నో విషయాలు వేల ఏళ్ల క్రితమే మన గ్రంథాల్లో ఎలా రాయబడ్డాయి? ఈ రోజు వీడియోలో మన పురాణాల్లో దాగి ఉన్న ఎవరికీ అంతగా తెలియని మైండ్ బ్లోయింగ్ నిజాలను ఆధారాలతో సహా డీప్ గా తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీప్ రీసెర్చ్ వీడియోలు అలాగే జీవితానికి ఉపయోగపడే లైఫ్ లెసన్స్ మిస్ కాకుండా చూడాలంటే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా నొక్కండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పటి కాలంలో చూస్తున్న అత్యంత భయంకరమైన ఆయుధం ఆటం బాంబ్ లేదా న్యూక్లియర్ వెపన్. కానీ సరిగ్గా ఇలాంటి ఆయుధమే మహాభారతంలో వాడబడింది అని మీకు తెలుసా? అదే బ్రహ్మాస్త్రం, మరియు బ్రహ్మ శిరోనామాస్త్రం కూడా అని అంటారు. మహాభారతంలోని ద్రోణ పర్వం మరియు సౌప్తిక పర్వం ఈ అస్త్రం ప్రయోగించినప్పుడు జరిగిన విధ్వంసం గురించి చాలా స్పష్టంగా అయితే రాయబడింది. వ్యాస మహర్షి ఏమని రాశారంటే, ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు 10,000 సూర్యుళ్ళు ఒకటేసారి ఉదయిస్తే ఆకాశంలో ఎంత వెలుతురు ఎంత వేడి వస్తుందో అంతటి ప్రళయం సృష్టించబడింది. ఆ వేడికి ఏనుగులు గుర్రాలు కాలి బూడిదయ్యాయి, నీళ్లు మరుగున పడ్డాయి అని రాశారు. ఇది వింటుంటే అచ్చం న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు వచ్చే ఇంపాక్ట్ లాగా లేదు? దీనికి అతిపెద్ద ఆధారం ఏంటంటే 1945లో మొదటిసారి ప్రపంచానికి అణుబాంబును పరిచయం చేసిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ ఆ బాంబు పేలిన వెంటనే భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాడు. కాలస్వరూపుడనై లోకాలను నాశనం చేయడానికి వచ్చాను అని కృష్ణుడు చెప్పిన మాటలను ఆయన కోట్ చేశాడు. అంతేకాదు, ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఇదేనా ప్రపంచపు మొదటి అణుబాంబు అని అడిగితే ఆయన నవ్వి, మోడర్న్ హిస్టరీలో ఇదే మొదటిది కావచ్చు, కానీ ప్రాచీన కాలంలో ఇది మొదటిది కాదు అని. అంటే మహాభారత యుద్ధం నిజంగానే ఒక అడ్వాన్స్డ్ సైంటిఫిక్ వార్ అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఫ్రెండ్స్, ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మహాభారతం ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఆ ప్రదేశంలో 12 ఏళ్ల పాటు కనీసం గడ్డిపోచు కూడా మొలవదు, అలాగే వర్షాలు పడవు అని రాసి ఉంది. అలాగే అక్కడి మనుషులకు జుట్టు గోళ్లు కూడా ఊడిపోతాయని రాశారు. ఇది అచ్చం ఇప్పటి న్యూక్లియర్ రేడియేషన్ ఎఫెక్ట్ లాగే ఉంది. మీలో ఎంతమందికి ఈ 12 ఏళ్ల శాపం రేడియేషన్ విషయం ముందే తెలుసు? తెలిస్తే కింద కమెంట్స్ లో ఎస్ అని, తెలియకపోతే నో అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి తెలుసో. ఇక రెండో మైండ్ బ్లోయింగ్ నిజం ఏంటంటే దివ్య దృష్టి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి ఆ యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పాడు సంజయుడు. అసలు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధాన్ని ఒక మనిషి ఎలా చూడగలిగాడు? వేదవ్యాసుడు ఇచ్చిన వరం అని పురాణాలు చెప్తున్నాయి. కానీ దాన్ని సైంటిఫిక్ గా ఆలోచిస్తే అది ఇప్పటి కాలపు లైవ్ టెలికాస్టింగ్ లేదా శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని టీవీలో క్రికెట్ మ్యాచ్ లైవ్ గా ఎలా చూస్తున్నామో, సంజయుడు బ్రెయిన్ కూడా ఒక రిసీవర్ లాగా పనిచేసి ఆ విజువల్స్ ని క్యాచ్ చేసి ఉండొచ్చు అని మోడర్న్ సైంటిస్టులు అంటున్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ఒక థియరీ ఉంది. దీని ప్రకారం విశ్వంలో ఒక మూల ఉన్న పార్టికల్ ఇంకో మూల ఉన్న కణంతో క్షణాల్లో కమ్యూనికేట్ చేయగలదు. బహుశా వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు తమ ధ్యానంతో బ్రెయిన్ వేవ్స్ ని కంట్రోల్ చేసి ఒక అడ్వాన్స్డ్ టెలిపతి ద్వారా ఆ విజువల్స్ ని చూసి ఉండొచ్చు. ఇక మూడవ ఫ్యాక్ట్, రామాయణంలో ఎంతో ఫేమస్ అయిన పుష్పక విమానం అసలు రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి వేల ఏళ్ల క్రితమే మన గ్రంథాల్లో విమానాల గురించి ఉందా? ఖచ్చితంగా ఉంది. వాల్మీకి రామాయణంలో పుష్పక విమానం గురించి రాస్తూ అది ఆలోచనల వేగంతో ప్రయాణిస్తుంది, అందులో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ఎప్పుడు ఒక సీటు ఖాళీగా ఉంటుందని రాశారు. అంటే ఆ విమానం సైజుని అవసరాన్ని బట్టి మార్చుకునే టెక్నాలజీ అప్పట్లోనే ఉందన్నమాట. అంతేకాదు, మన ప్రాచీన గ్రంథం వైమానిక శాస్త్రంలో విమానాలను ఎలా తయారు చేయాలి, వాటిని నడపడానికి ఎలాంటి ఫ్యూయల్ వాడాలి, పైలట్లు వేసుకునే డ్రెస్సులు ఎలా ఉండాలి,
రాడార్ కి దొరకకుండా విమానాలను ఎలా మాయం చేయాలి లాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో రాయబడ్డాయి. సో ఫ్రెండ్స్, మన పూర్వీకుల దగ్గర కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉండేది. అయితే ఇదంతా తెలుసుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన లైఫ్ లెసన్ ఇక్కడే ఉంది. అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం లాంటి ఎన్నో భయంకరమైన అస్త్రాలు ఉన్నా వాటిని ఎప్పుడు అనవసరంగా వాడలేదు. పవర్ ఉందని చెప్పి దాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించలేదు. ఎందుకంటే పవర్ ఉన్నంత మాత్రాన దాన్ని ప్రదర్శించడం గొప్ప కాదు. ఆ పవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనేదే నిజమైన గొప్పతనం. మన దగ్గర టాలెంట్ని, శక్తిని ఎప్పుడు అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, కానీ ఇతరులు నాశనం చేయడానికి కాదు. అదే మహాభారతం మనకు నేర్పుతున్న అతి పెద్ద పాఠం. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు కొత్తగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ వల్లే మా ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సాలిడ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.